2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం శశికాంత్ గారు. నమస్కారం నారాయణ గారు. భార్య తప్పు చేస్తే భర్త చేయాల్సినటువంటి మొదటి పని ఏంటండి? ఎందుకంటే ఇల్లు మొత్తం తన మీద డిపెండ్ అయి ఉంటుంది. Yes, yes, yes. చాలా మంచి టాపిక్ అండి ఇది. ఇంటికి ఇల్లాలి దీపం మనం ఎప్పుడు చెప్తుంటాం. ఇంటికి దీపం ఇల్లాలి సార్, ఇది మనం ఎప్పుడు చెప్తుంటామో. ఓకే, భార్య అసలు తప్పు చేస్తుందా లేదా అన్నది భర్త ఎలా కనిపెడతాడని మనం ఫస్ట్ మాట్లాడదాము. ఓకే, ఇది చాలా క్యూరియస్ గా వినాలి అందరూ. బికాస్ భార్య తప్పు చేసినా భర్త, భర్త తప్పు చేసినా భార్య కనిపెట్టేస్తారు. మనం ఆ వీడియో చేస్తాము. ఈ వీడియో ఏంటంటే భార్య తప్పు చేస్తే భర్త ఎలా కనిపెడతాడు అన్నది నౌ వి విల్ టాక్. భార్య ఎప్పుడైతే భర్త మీద నెగ్లిజెన్స్, భర్త వైపు చుట్టాలు, భర్త వైపు తల్లి తండ్రి, లేకపోతే భర్త తమ్ముడు అన్న, లేకపోతే భర్త చెల్లి అక్క, వీళ్ళని కంప్లీట్ గా కట్ చేసేయాలని ట్రై చేస్తుంది. ఫస్ట్ థింగ్, వీళ్ళని కంప్లీట్ గా కట్ చేయాలి. ఎమోషనలీ వీళ్ళని కంప్లీట్ గా కట్ చేసేయాలి. వీళ్ళని ఇంటికి రానికుండా చేస్తుంది. వాళ్ళ ఇంటికి ఈయన వెళ్ళనీయకుండా కూడా చేస్తుంది. ఎందుకంటే ఈయన బ్రెయిన్ ఏం ఆలోచిస్తుందో ఈమెకు తెలుసు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఈయనకి మళ్ళీ చెక్ చేయమని చెప్తారు కాబట్టి వాళ్ళ ఇంటికి కూడా పంపిస్తాం, కట్ చేస్తుంది. దీంతో ఏమవుతుంది అంటే కంప్లీట్ గా ఈమె మూమెంట్ అనేది అత్తగారికి మామగారికి ఈమె మూమెంట్ అన్నది 1% కూడా తెలియదు. దట్ ఈస్ ద ఫస్ట్ ఇండికేషన్. సెకండ్ ఇండికేషన్ ఏం చేస్తుంది భార్య అంటే, ఈ మొబైల్ ఫోన్ అందుబాటులో కూడా ఉంచదు. కంప్లీట్ గా ఆమె కంట్రోల్లోనే పెట్టుకుంటది. నార్మల్ గా మొబైల్ ఎక్కడ పడితే అక్కడ పడేసి వెళ్ళిపోయే వాళ్ళది వేరే స్టోరీ. మనం ఓన్లీ 10% గురించి మాట్లాడుతున్నాం కదా. ఎవరైతే తప్పు దారిలో వెళ్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఈ మొబైల్ ఫోన్ కంప్లీట్ గా మా హ్యాండ్ ఓవర్ లో, అంటే బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా ఆ మొబైల్ ఫోన్ వదలకుండా పెట్టుకొని వెళ్తారు. ఓకే, కిచెన్ లో కూడా మొబైల్ ఫోన్ వదలకుండా పొయ్యి పక్కనైనా పెడతారు, కానీ ఛార్జింగ్ కూడా పెట్టరు. బై మిస్టేక్ ఛార్జింగ్ కి కూడా పెట్టి వెళ్ళేది ఉండదు. స్విచ్ ఆఫ్ అయిపోయినా పర్లే కానీ వదలరు మొబైల్ ఫోన్. సెకండ్, అదొక పాయింట్. థర్డ్ పాయింట్, రాత్రి భర్త పడుకున్న తర్వాత చాటింగ్లు, ఏదో షేరింగ్లు, చాటింగ్లు ఇవి స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇదొక థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, కొంచెం బ్యూటీ పార్లర్కి ఎక్కువ సార్లు వెళ్తాం స్టార్ట్ చేస్తాం. అంటే ఫోకస్ ఆన్ బ్యూటీ విల్ ఇంక్రీజ్ నాగరాజ్ గారు. ఓకే, జనరల్ గా బ్యూటీ పార్లర్స్ కి వెళ్తాం అన్నది కామన్, లేడీస్ అందరూ వెళ్తారు. ఓవర్గా వెళ్తాం. ఓవర్గా అంటే పర్ఫెక్ట్ అవటానికి ట్రై చేస్తుంటారు. ఓకే, దే ట్రై టు మెయింటైన్ దెమ్సెల్ఫ్ మోర్, అంటే విచ్ జనరల్ గా మెయింటైన్ చేసేదానికంటే కూడా ఎక్కువ అటెన్షన్, ఇంకా ఎక్కువ అటెన్షన్ రావాలి అని వెళ్తూ ఉంటారు. లాస్ట్ పాయింట్, కొంచెం పిల్లల్ని భర్తని కూడా టైం ఇవ్వకుండా, మెంటల్ గా టైం ఇవ్వకుండా, ఫిజికల్ గా ఉండొచ్చు ఇంట్లోనే, బట్ మెంటల్ గా వాళ్ళకి టైం ఇవ్వకుండా షీల్ బి మోర్ బిజీ ఇన్ దోస్ థాట్స్. ఓకే, ఆ థాట్స్ లో అంటే పరాయి మగవాడి థాట్స్ లో ఎక్కువ ఉంటుంది. ఓకే, అప్పుడు కూడా భర్తకి ఇవన్నీ సంకేతాలు, ఇవన్నీ కూడా హీ విల్ అండర్స్టాండ్. ఎట్లా ఆయన అర్థం చేసుకుంటాడు అనుకుంటే, ఆబ్వియస్ గా మీరు పడుకున్నప్పుడు భార్య అనుకుంటుంది హస్బెండ్ కూడా పడుకున్నాడు అని, కానీ ఫస్ట్ పడుకునే ఉంటాడు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత హీ విల్ అండర్స్టాండ్. ఎప్పుడో ఒక్కసారి నిద్ర ఇట్లా లేచి చూస్తాడు కదా, ఆ సెకండ్ తోటి, ఆ ఒక్క సెకండ్ క్యాప్చర్ చేస్తాం తోటి హీ విల్ ఆల్సో స్టార్ట్ స్పైయింగ్ ఆన్ హర్. ఏంటి అన్యూజువల్ గా ఉంది, యూజువల్ గా ఎప్పుడు అర్ధరాత్రి మొబైల్లో ఉండదు మా వైఫ్ అని హీ విల్ స్లోలీ కేర్ఫుల్లీ అబ్జర్వ్ ఫ్రమ్ ద బ్లాంకెట్. ఆ విషయం భార్యలు అర్థం చేసుకోరు, చేసుకునే పరిస్థితిలో కూడా ఉండరు, అంత నిమగ్నమై ఉంటారు వాళ్ళు. ఓకే, సో అట్లా. అండ్ దే విల్ ఆల్సో స్టార్ట్ కీపింగ్, నేను నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ చూసి చెప్తున్నాను మీకు, దే విల్ ఆల్సో స్టార్ట్ స్పైయింగ్ ఆన్ యూ త్రూ ద వీడియో క్యామ్స్ అండ్ రికార్డింగ్ డివైసెస్. ఈ రికార్డింగ్ డివైజులు కూడా ఈ హస్బెండ్స్కి ఎప్పుడైతే డౌట్ వస్తాయో పెట్టేసి వెళ్తూ ఉంటారు. ఈ భార్యలకి ఎక్కడ దొరికిపోతారు వీళ్ళు. ఓకే, ఈ వీడియో క్యామ్స్ పెడతారు. ఇవాళ రేపు చిన్న చిన్న వీడియో క్యామ్స్ వచ్చాయి, చిన్న చిన్న ఇంత రికార్డింగ్ డివైజులు వచ్చేసాయి, 1000 రూపాయలు 2000కి వచ్చేసాయి. అవి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే క్లియర్ వాయిస్ విల్ బి క్యాప్చర్డ్. హ్యాపీగా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడో కూర్చొని, ఇలా రెగ్యులర్ ప్లేసులు తెలుస్తాయి కదా, వీళ్ళు ఎక్కడ కూర్చొని మాట్లాడతారు అక్కడే పెడతారు. దాంతో కంప్లీట్ క్యాప్చర్ అవుతుంది. ఓకే, ఇట్లా వీళ్ళకి హస్బెండ్స్ కి తెలిసిపోతాయి. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ ఏం మాట్లాడుతున్నాం అంటే, అసలు వీళ్ళు ఎందుకు వెళ్తారు అఫైర్స్ కి. ఇప్పుడు నాగరాజు గారు రెగ్యులర్ వాట్సాప్ మెసేజెస్ అయితే
హస్బెండ్ అది చెక్ చేస్తాడని ప్రతి వైపుకి తెలుసు. ఓకే, సో వీళ్ళు ఎవరైతే తప్పుదారిలో వెళ్తున్నారో వీళ్ళు ఏం చేస్తారంటే దే విల్ నాట్ యూజ్ ద రెగ్యులర్ వాట్సాప్ అండ్ మెసేజెస్, దే విల్ యూజ్ సమ్ అదర్ మెసెంజర్స్. ఓకే, అంటే అసలు ఈ మెసెంజర్ ఉందన్నది కూడా తెలియని మెసెంజర్స్ ఉంటాయి కొన్ని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెలిగ్రామ్ కానివ్వండి, ఇట్లాంటివి ఇంకా మనకి చెప్తాను Skype. కూడా తెలియని స్కైప్, టెలిగ్రామ్ కూడా కామన్ అయిపోయినాయి. ఈ కాకుండా కూడా కొన్ని ఆఫ్లైన్ మెసేజెస్ ఉన్నాయి, వాటిని యాప్స్ ఉన్నాయి కొన్ని, అవి డౌన్లోడ్ చేసుకో, చాలా ఉన్నాయి నా దగ్గర, ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి. వాటిని డౌన్లోడ్ చేసుకొని అందులో నుంచి చాట్ చేసుకుంటారు. అవి ఎప్పటికప్పుడు డిసపియర్ అవుతూ ఉంటాయి మెసేజెస్, అవి ఎప్పటికప్పుడు డిసపియర్ కూడా అయిపోతూ ఉంటాయి విత్ ఇన్ 5 minutes, విత్ ఇన్ 10 minutes. అట్లాంటి మెసేజెస్ వాడుతుంటారు. ఎందుకంటే వాట్సాప్ ఇవి 100% ప్రూఫ్ కదా. అంటే వాట్సాప్ క్యాన్ బి డౌన్లోడెడ్ ఇన్ అదర్స్ ఫోన్ ఆల్సో ఆర్ అదర్స్ ల్యాప్టాప్ ఆల్సో. సో అది ట్రాకింగ్ ఎలాగో చేస్తున్నారు హస్బెండ్స్ అని వీళ్ళకి తెలుసు, వీళ్ళకి కూడా తెలుసు ఆ విషయం. దే విల్ బి చాటింగ్ త్రూ అదర్ మెసేజెస్. ఓకే, వీళ్ళకి ఆల్మోస్ట్ 90% హస్బెండ్ కి అన్ని తెలుసు అన్నది కూడా తెలిసిపోతుంది. కానీ అడిక్షన్ అయిపోయి పట్టుకుంటేనే కదా ప్రూఫ్, పట్టుకోకపోతే ప్రూఫ్ చూపిలేడు కదా, అంత తెగించి ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు. హస్బెండ్ కి ఇప్పుడు లేటర్ స్టేజ్ లో ఏమవుతుంది అంటే హస్బెండ్ కి అన్ని తెలుసు అన్నది కూడా తెలిసిపోతుంది వైఫ్ కి. కానీ తెలుసు అని ప్రూవ్ చేస్తేనే కదా నిలదీసేది. ప్రూవ్ చేయకుండా ఎలా ఉండాలా అన్నది చేసుకుంటారు. కానీ విషయాలు అన్ని తెలిసిపోయినాయి హస్బెండ్ కి అనేది కూడా తెలుసు వైఫ్ కి. అంత అంటే సెకండ్ స్టేజ్, లేటర్ స్టేజ్ చెప్తున్నా మీకు, ఆ స్టేజ్ కూడా వెళ్ళిపోతారు. ఓకే, ఎట్లా సార్ అసలు వీళ్ళకి ఎందుకు అంటే ఏం దొరక్క అలా చేస్తారు? ఇప్పుడు దీని వెనకాల మనం రీజనింగ్ మాట్లాడాలంటే నాగరాజు గారు, ఇఫ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద రీజనింగ్ బిహైండ్ దిస్, ఫస్ట్ మనం చూసుకుంటే ఇష్టం లేని మ్యారేజ్ చేస్తాం. అది పేరెంట్స్ తప్పు, అది ఇష్టం లేని మ్యారేజ్ చేస్తాము, అది తప్పే. పెళ్ళైన తర్వాత మళ్ళీ ఇలా చేయకూడదు. కానీ ఫస్ట్ మ్యారేజ్ అవుతే ఫస్ట్ పాయింట్ అవుతే ఇష్టం లేని పెళ్లి చేస్తాం. సెకండ్ పాయింట్, ఈ పాత స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో రిలేషన్ కట్ చేయకపోతాము, వాళ్ళతో రిలేషన్ అలాగే కంటిన్యూషన్లో వెళ్తాము. ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఫ్రెండ్ ఇస్ ఏ ఫ్రెండ్ అంటున్నారు, అమ్మాయిల్ని ఫ్రెండ్స్ అంటున్నారు, అమ్మాయిలు అబ్బాయిల్ని నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ అంటున్నారు. ఈ ఫ్రెండ్షిప్ మళ్ళీ లవ్ కింద కన్వర్ట్ అవుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి సోషల్ స్టేటస్ లో నా హస్బెండ్ కంటే ఈయన ఇంకా బెటర్ గా ఉన్నాడు, సోషల్ స్టేటస్ అంటున్నాను. సోషల్ స్టేటస్, నా హస్బెండ్ కంటే ఈయన ఎక్కువ అర్న్ చేస్తాను, నా హస్బెండ్ కంటే పెద్ద కారు ఉంది, నా హస్బెండ్ కంటే అన్ని ఎక్కువ నేనకి, అట్లా సోషల్ స్టేటస్. ఫోర్త్ వచ్చేసి ఫిజికల్ అపియరెన్స్, నా హస్బెండ్ కంటే హైట్ ఎక్కువ ఉన్నాడు, నా హస్బెండ్ కంటే కలర్ బాగుంది, నా హస్బెండ్ కంటే హ్యాండ్సమ్ ఉన్నాడు, ఇదొకటి. ఓకే, ఇంకా ఫిఫ్త్ లాస్ట్ పాయింట్ వచ్చేసి ఏదో ఒక రకంగా నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ సాటిస్ఫైడ్, అంటే అన్సాటిస్ఫైడ్ వైఫ్స్, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ పర్సన్ అని ఫిక్స్ అయిపోతారు. సంథింగ్ ఐ వాంట్ సంథింగ్ ఎక్స్ట్రా, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ పర్సన్, ఐఎమ్ అన్సాటిస్ఫైడ్. ఆ సెల్ఫ్ సింపతి ఎక్కువ పెరిగిపోయి దే విల్ గెట్ ఇన్ టు సమ్ అదర్ ఎఫెక్ట్స్. ఓకే, ఇప్పుడు నేను మీకు 5 బుల్లెట్ పాయింట్స్ చెప్పాను. ఈ బుల్లెట్ పాయింట్స్ కాకుండా వీ విల్ డిస్కస్ అబౌట్ అసలు అఫైర్స్ లో 2 types ఆఫ్ అఫైర్స్ ఉన్నాయి. అరే ఏంటి 2 types ఆఫ్ అఫైర్స్ ఏంటి అంటే అన్ని ఫిజికల్ అఫైర్స్ ఉండవు నాగరాజు గారు, ఐఎమ్ సైకాలజీ స్టూడెంట్. ఓకే, అన్ని ఫిజికల్ అఫైర్స్ ఉండవు. ఫిజికల్ అఫైర్స్ ఉంటాయి, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ లో ఫిజికల్ అఫైర్స్ ఉంటాయి, ఇమోషనల్ అఫైర్స్ ఉంటాయి. ఓకే, అంటే హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ అంటే ఇట్ ఎఫెక్ట్స్ ఈక్వల్లీ యాజ్ ఫిజికల్ అఫైర్ ఎఫెక్ట్స్, ఇట్ విల్ ఎఫెక్ట్ ఇమోషనల్ అఫైర్స్ ఆల్సో ఇన్ ద సేమ్ వే. ఎట్లా అంటే ఎమోషనల్ స్ట్రాంగ్ గా కొడుతుంది, ఇంకా గట్టి కొడుతుంది. ఆ తెలియని విషయం ఏంటంటే స్పౌసెస్ కి ఓన్లీ ఫిజికల్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ వెళ్తేనే భార్య భర్త దూరం వెళ్ళిపోతున్నట్టు కాదు, ఇమోషనల్ గా వెళ్ళిపోయినా కూడా చాలా దూరం వెళ్ళిపోతున్నట్టు. సైకలాజికల్ గా ఏమవుతుందంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ లో మనం 2 చెప్తున్నాము, ఒకటి ఫిజికల్, ఒకటి ఇమోషనల్. ఫిజికల్ ది మనం పట్టేసుకుంటాం ఈజీగా, ఎక్కడో అక్కడ ఎవిడెన్స్ దొరికేస్తుంది, ఇక్కడ ఫిజికల్ ఇంటిమేసీ తగ్గిపోతుంది, ఇక్కడ ఫిజికల్ ఇంటిమేసీ తగ్గిపోతుంది పార్ట్నర్ తోటి, అసలు ఇంట్రెస్ట్ చూపారు, అక్కడ ఫిజికల్ ఇంటిమేసీ పెంచేస్తారు. దీనికి ఎందుకు కారణాలు ఉంటాయి సార్? అంటే ఫిజికల్ దానికి ఎందుకు అట్లా తయారైపోతారు? మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా సార్, ఫిజికల్ దానికి గల కారణాలు ఏంటో మనం క్లియర్ గా చెప్పుకున్నాము. ఎక్స్ట్రా బాయ్ ఫ్రెండ్ తోటి కట్ అవ్వకపోతాము, హస్బెండ్ కంటే సోషల్ స్టేటస్ ఎక్కువ ఉంటాము, హస్బెండ్ కంటే హైట్ వెయిట్ కలర్ ఎక్కువ ఉంటాము, లేకపోతే హస్బెండ్ ప్రొవైడ్ చేయని ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఈయన దగ్గర తీసుకుంటాము. ఓకే, అండ్ లాస్ట్ థింగ్ అన్సాటిస్ఫైడ్ విత్ ద హస్బెండ్ అని సెల్ఫ్ గా ఫీల్ అవుతాం, బికాస్ వెన్ 2 partners ఆర్ అంటే కమిటెడ్ టు ఈచ్ అదర్, ఫిజికల్ ఇంటిమేసీ వాళ్ళిద్దరి మధ్యలోనే ఉండాలి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ దే మైట్ నాట్ షో ద సేమ్ ఇంట్రెస్ట్ ఇన్ గెటింగ్ ఇన్ టు ద ఫిజికల్ ఇంటిమేసీ విత్ ద సేమ్ పార్ట్నర్. అది తప్పు. అది బేసిక్ గా ఏంటి,
when you are married, మన హిందూ సమాజం ప్రకారం when you are married to someone, you have to be committed to the same person. వీళ్ళు ఏమవుతారంటే కొంతమంది దే విల్ నాట్ బి సాటిస్ఫైడ్ అండ్ హెన్స్ దే విల్ ఫాల్ ఇన్ టు అదర్స్ ట్రాప్. ఇదే ఈ రీజన్స్. ఓకే, మనం మాట్లాడే దాంట్లో ఇప్పుడు ఫిజికల్ ఒకటి మాట్లాడాము, మెంటల్ ఒకటి మాట్లాడుతున్నాము, ఇమోషనల్ ఒకటి మాట్లాడుతున్నాము. ఈ ఇమోషనల్ దాంట్లో ఏమవుతుందో ఐ టెల్ యూ క్విక్లీ నాగరాజు గారు. ఇమోషనల్ దాంట్లో ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అమ్మాయి, నేను అబ్బాయి. ఓకే, నేను మీతోటి రోజు చాలా విషయాలు షేర్ చేసుకుంటున్నాను. ఓకే, చాలా విషయాలు షేర్ చేసుకుంటున్నాను. ఐఎమ్ నాట్ షేరింగ్ దట్ విత్ మై వైఫ్. అర్థమైంది కదా మీకు? ఏమవుతుంది అప్పుడు? ఏమవుతుంది మీరు చెప్పండి. ఎక్కడో తనకు ఇంట్రెస్ట్ వేరే చోట వెళ్ళిపోతూ ఉంటుంది, ట్రస్ట్ బ్రేక్ అవుతుంది. అబ్సల్యూట్లీ కరెక్ట్. మీరు చెప్పింది ఏంటి అంటే, వెన్ ఏ హస్బెండ్ ఆర్ వెన్ ఏ వైఫ్ ఈజ్ నాట్ డిస్కసింగ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనం వైఫ్స్ గురించి మాట్లాడుతాం కాబట్టి వైఫ్ గురించి మాట్లాడుతాం. వెన్ ఏ వైఫ్ ఈజ్ నాట్ డిస్కసింగ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ విత్ హర్ హస్బెండ్ అండ్ షీ ఈస్ డిస్కసింగ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ విత్ సమ్మన్ ఎల్స్, వేరే హస్బెండ్ తోటి మాట్లాడుతుంటే, వేరే అబ్బాయి తోటి మాట్లాడుతుంటే, ఆ అబ్బాయి ఈమెని కన్సోల్ చేస్తూ ఉంటే, దే ఆర్ ఇన్ టు ఇమోషనల్ అఫైర్. అంటే వీళ్ళు చూపించే అయితే దాన్ని మనము ఏ చట్ట ప్రకారము దాన్ని తప్పు అంటానికి లేదు. ఎమోషనల్ అఫైర్ ఎమోషనల్ అఫైర్ ని ఏ చట్ట ప్రకారము తప్పు అంటానికి లేదు. అది ఇప్పుడు మనము పీనల్ కోడ్స్ లో తీసుకున్నా, ఏ కోడ్స్ లో తీసుకున్నా, చట్టం రాజ్యాంగం ప్రకారం తీసుకున్నా, దే హ్యావ్ రైట్ టు షేర్ ద ఫీలింగ్స్ టు ఎనీవన్, రైట్ టు ఫ్రీడమ్. అది కానీ భార్యాభర్త మధ్యలో ఏమవుతుందంటే, అది ఎప్పుడైతే భార్య హస్బెండ్కి చెప్పాల్సిన విషయాలన్నీ వేరే వాళ్ళకి చెప్పి వేరే వాళ్ళతోటి ఇమోషనల్ గా అటాచ్ అయినప్పుడు, దే విల్ నాట్ రిక్వైర్ ఎనీ ఫిజికల్ నీడ్ అండి. సింపతి గెయిన్ చేసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి. సింపతి ఒకటి, ఎంపతి ఒకటి. ఓకే, ఈ రెండు ఎప్పుడైతే గెయిన్ చేసుకుంటుందో ఆటోమేటిక్ గా అది డైవర్స్ కి తావుదిస్తుంది. అప్పుడు మళ్ళీ చట్టం మధ్యలోకి వస్తుంది. ఓకే, సింపుల్ గా అప్పుడు ఏం చెప్తారంటే, నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ చెప్తే మీరు షాక్ తింటారు. నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ హస్బెండ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి ఆ భార్య చెప్పేది ఏంటంటే, నాకు ప్రేమ ఇవ్వట్లేదండి, టైం ఇవ్వట్లేదు, ప్రేమ ఇవ్వట్లేదు. టైం మీరు 6 గంటలు టైం ఇచ్చినా ప్రేమగా లేకపోతే వాట్ ఇస్ ద యూజ్? మీరు 6 నిమిషాలు టైం ఇచ్చినా భర్త బిజీ ఉండి 6 నిమిషాలు టైం ఇచ్చిన 6 నిమిషాలు మీరు ప్రేమగా ఉంటే చాలు. దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ టైం ఆల్సో అండి. మీరు ఉన్న టైంలో ఒరిజినల్ లవ్ షవర్ చేస్తే వైఫ్ మిమ్మల్ని టైం కూడా అడగరు. అంటే నేను చెప్పేది ఇది బిజీ బిజినెస్ పీపుల్ కి, ప్రొఫెషనల్స్ కి. వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఇస్, వాట్ ఎవర్ ద క్వాలిటీ టైం, వాట్ ఎవర్ ద క్వాంటిటీ ఆఫ్ టైం యూఆర్ స్పెండింగ్, ఇఫ్ యు ఆర్ గివింగ్ ద క్వాలిటీ, యువర్ వైఫ్ విల్ నెవర్ గో అవే ఫ్రమ్ యూ. నెవర్ గో. 1 minute టైం ఇచ్చినా 1 minute లో మీరు కరెక్ట్ గా ఆమెకి టచ్ అయ్యే పాయింట్స్ మాట్లాడితే, షీ విల్ నెవర్ ఎవర్ గో అవే ఫ్రమ్ యూ. ఇప్పుడు నాగరాజు గారు, ఇట్స్ సింపుల్ లాజిక్. ఓకే, మీ ఇంట్లో మీ తింటారేమో అని చెప్పి మంచి వంటకాలు వండి మీ వైఫ్ వెయిట్ చేస్తూ ఉంటుంది. 1 సారి 2 సార్లు 3 సార్లు. మీరు అసలు రెగ్యులర్ గా ఇంట్లో భోజనం తింటమే మానేస్తే, ఆ తింటానికి వేరేవాడు ఎవడో వస్తాడు ఒకడు. అంటే ఇది నేను లిటరల్ గా భోజనం గురించి చెప్పట్లేదు, ఫీలింగ్స్ గురించి చెప్తున్నాను. వెన్ యూ డోంట్ టేక్ ద ఫీలింగ్స్ ఆఫ్ యువర్ వైఫ్ ఇన్ టు యూ అండ్ డిస్కస్ ఆన్ దాట్, దెర్ ఇస్ సమ్వన్ హూ విల్ కమ్ అగైన్. అది ఎలా వస్తారో కూడా చెప్తాను నేను మీకు క్లియర్ గా. అది ఎక్కడికో వెళ్ళి ఎక్కడో తిరిగి ఎక్కడో ఎవరినో పట్టుకోక్కర్లేదు. ఇవాళ టెక్నాలజీలో సోషల్ మీడియా ఇస్ సో పవర్ఫుల్. 1 GB ఉంటే చాలు. ఓకే, 100 members కనెక్ట్ అవుతారు. రైట్? సో ఇంటర్నెట్ త్రూ మీకు ఒక్కసారి అందులోకి వెళ్ళి నీకు ఎవరు కావాలి అని ఎవరైనా వెళ్ళి ఇంటర్నెట్లోకి నాకు ఇలాంటి వాళ్ళు కావాలని కొడితే, అలాంటి వాళ్ళు మీకు 100 మంది లిస్ట్లోకి వస్తారు. అందులో ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉండొచ్చు, మిమ్మల్ని ట్రాప్ చేసే వాళ్ళు ఉండొచ్చు, తర్వాత మిమ్మల్ని ఫైనాన్షియల్ గా మోసం చేయొచ్చు, ఫిజికల్ గా మోసం చేయొచ్చు, మిమ్మల్ని అన్ని రకాలుగా ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళు రెడీగా ఉంటారు. కానీ ఆ టైంలో వాళ్ళు మనల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నట్టు వీళ్ళకి అనిపించదు. ఆ పొజిషన్లో మీరున్నా నేనున్నా కూడా అలాగే వెళ్తాం. ఓకే, ఇట్ ఈస్ నాట్ దట్ వాళ్ళ మిస్టేక్ అని కాదు, అది ఆ హస్బెండ్ అట్లా క్రియేట్ చేయబట్టి వైఫ్ ఇట్లా వెళ్ళిపోతుంది. ఈ ఎమోషనల్ అటాచ్మెంట్స్ నాగరాజ్ గారు బేసిక్ గా లెవెల్ 1, 2, 3, 4 ఉంటుంది. ఓకే, ఫస్ట్ థింగ్ ఈజ్ లెవెల్ 1 ఏంటి అంటే, అసలు మీకు తెలియకుండా ట్రై చేస్తారు. లెవెల్ 2 ఓకే తెలిసినా కూడా మీతో బాగుండాలని చూస్తారు. లెవెల్ 3 మిమ్మల్ని వదిలించుకోవాలని చూస్తారు. లెవెల్ 4 ఎంత దారుణంగా వెళ్ళిపోతుంది అంటే, వాళ్ళిద్దరూ కలిసి మిమ్మల్ని చంపేసినా చంపేయచ్చు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రాక్టికల్ సినారియోస్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ టుడే అండ్ విచ్ వీఆర్ సీయింగ్ ఇన్ ద న్యూస్ ఛానల్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ once or twice. ఓకే, ఈ స్టేజ్కి వెళ్తారు. ఏంటి ఇందులో ఫిజికల్ ఉండదు. మళ్ళీ నేను చెప్పే దాంట్లో మళ్ళీ ఫిజికల్ కూడా ఉండకపోవచ్చు. అన్ని ఫిజికల్ అఫైర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కాదు.
ఇమోషనల్ అఫైర్స్ కూడా ఎమోషనల్ గా ఇఫ్ యూఆర్ ఇప్పుడు సింపుల్ అండి, ఆన్ ఫోన్ ఇఫ్ యూఆర్ చాటింగ్, ఓకే, ఆన్ ఫోన్ ఇఫ్ యూఆర్ చాటింగ్ విచ్ ఈస్ నాట్ సపోజ్ టు బి షేర్డ్ విత్ సమ్వన్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ హస్బెండ్ కి కాకుండా ఇంకెవ్వరికి చేయని చాటింగ్ మీరు చేస్తున్నారంటే ఇక అది ఎఫైర్ కాదా? ఏమంటారు? ఇస్ దట్ నాట్ ఎఫైర్? కానీ మళ్ళీ దాన్ని మనము చాటింగ్ లో అయితే సెక్షన్స్ ప్రకారం ప్రూవ్ చేయొచ్చు. మళ్ళీ ఒకవేళ చాటింగ్ లో లేకుండా ఓన్లీ డైరెక్ట్ గా మాట్లాడుకుంటూ ఎవరైనా అటాచ్ అవుతాయి ఇమోషనల్లీ, దాన్ని ప్రూవ్ చేస్తాను కూడా ఉండదు హస్బెండ్ కి. అది మోస్ట్ డేంజరస్ నేను చెప్పేది ఆ ఎఫైర్. ఈ ఫిజికల్ ఎఫైర్స్ ఇవన్నీ కనిపెట్టేస్తారు, విడగొడతారు, లేకపోతే విడిపోతారు. దీన్ని అసలు కనిపెడతామే కష్టం కదా. హౌ విల్ యూ ఫైండ్ అవుట్ అంటేనే ఇది ఈజీ, ఫైన్ విత్ యూ, మంచిగా మాట్లాడుతున్నారా, హ్యాపీగా ఉన్నారా, మీరు కలిసినంత టైంలో ఆర్ యూ ఫీలింగ్ దట్ ఇంటిమెసీ ఆర్ నాట్ అన్నది చూసుకోవాలి. ఇందులో ఏదైనా ఉంది అంటే 100% ఇమోషనల్ అఫైర్ ఉన్నట్టే. ఈ ఇమోషనల్ అఫైర్స్ గురించి చాలా ఎవరు మాట్లాడరు ఎక్కువ. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడేది అసలు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది. అందులో ఏమవుతుందంటే నాగరాజు గారు ఏ స్టేజ్కి వెళ్ళిపోతారంటే వీళ్ళు ఆఖరికి వీళ్ళు చేసే ప్రతిదీ చాటింగ్ లో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ఆఖరికి వీళ్ళు ఏ స్టేజ్కి వెళ్ళిపోతారంటే కిచెన్ లో ఏదైతే వండుతున్నామో ఆ ఫోటో పెడతారు. ఓకే, వాళ్ళ పిక్స్ వాళ్ళ పిల్లల్ది పెట్టచ్చు, లేకపోతే వాళ్ళ హస్బెండ్ కూడా పెట్టచ్చు, వాళ్ళ హస్బెండ్ ది ఆమెది కూడా కలిసి పెట్టచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళది పెట్టచ్చు, ఈమె పిక్స్ ఈమె పర్సనల్ అబ్యూస్ పిక్స్ కూడా పెట్టచ్చు. దే మైట్ గో టు దట్ స్టేజ్ ఆఫ్ కనెక్టివిటీ. అబ్యూజ్ అంటే ఎలా, ఏ విధంగా సమ్ టైమ్స్ దే మే సెండ్ దేర్ పిక్స్ ఆల్సో అండి, ఇన్ అదర్ వేస్ విచ్ ఐ కాంట్ సే. ఇన్ అదర్ వేస్ సమ్ టైమ్స్ దే కెన్ సెండ్ దేర్ పిక్స్ ఆల్సో. అంత దారుణం సార్. అంత అంటే అలా కనెక్ట్ అయిపోతే మళ్ళీ వీళ్ళు ఫిజికల్ గా కనెక్ట్ కారు. మళ్ళీ ఐ హావ్ సీన్ ఫ్యూ వెబ్ సిరీస్ ఆల్సో వేర్ వీళ్ళు డైరెక్ట్ గా కలిసినప్పుడు సరిగ్గా మాట్లాడుకోరు. బట్ నేను మీకు బెస్ట్ ఒక వెబ్ సిరీస్ లో ఒకటి ఉంది, తర్వాత నెక్స్ట్ వీడియోలో పేరు చెప్తాను. నేను హిందీ వెబ్ సిరీస్ లో చూసాను నేను. ఓకే, ఆమెకు ఓన్లీ చాట్ లోనే అలవాటు, అదే పర్సన్ తోటి మ్యారేజ్ చేస్తారు ఇంట్లో కనిపెట్టి, అదే పర్సన్ తోటి మ్యారేజ్. ఇది సైకాలజీ అండి ఇది. ఓకే, అదే పర్సన్ తోటి మ్యారేజ్ చేసిన తర్వాత ఈ అమ్మాయి మ్యారేజ్ తర్వాత ఆ అబ్బాయి తోటి సరిగ్గా ఉండదు. మళ్ళీ ఆ అబ్బాయికి చెప్పి మళ్ళీ విడిపోయి మళ్ళీ చాట్ లో మళ్ళీ సేమ్ మళ్ళీ దే విల్ బి ఇన్ గుడ్ లవ్. చూడండి, టెక్నాలజీ వచ్చిన తర్వాత అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే అఫైర్స్ అంటే ఓన్లీ ఫిజికల్ అఫైర్స్ కాదు. మీరు చెప్తుంటే అంటే ఎవరైనా భయపడాల్సిందే. ఫిజికల్ అఫైర్స్ అయినా సరే కూర్చోబెట్టి మాటలు ఎక్కడో క్లియర్ చేయొచ్చు, కానీ ఇదైతే డేంజర్. ప్రూఫ్ కనిపెట్టచ్చు కదా. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది మోస్ట్ డేంజరస్. నేను చెప్పేది మోస్ట్ డేంజరస్ సైకలాజికల్. వీళ్ళు చాలా మంది ఇది నేను చెప్తున్నప్పుడు కనెక్ట్ అవుతారు. మీరు ప్లీజ్ కమెంట్స్ కూడా పెట్టండి కనెక్ట్ అయిన వాళ్ళు. ఒకవేళ మీరు కనెక్ట్ అయ్యి కమెంట్స్ పెడితే దీని మీద మేము ఇంకా డెప్త్ కెళ్ళి వీడియోస్ ఇస్తాం. ఏమన్నా మైక్రో చీటింగ్ అనే దాని మీద ఒక కంటెంట్ పెట్టి తీద్దాము. ఇది నేను ఈ మధ్య నా దగ్గర వచ్చే క్లయింట్స్ లో కూడా నేను కొత్తగా స్టార్ట్ అయింది. ఇది ఒక వైరస్ లాగా కొత్తగా స్టార్ట్ అయింది. ఇందులో మనము పలు వీడియోలు తీద్దాము, సబ్జెక్ట్ లోకి వెళ్దాము. మీరు అన్నట్టు మైక్రో చీటింగ్ ఒకటి, ఓకే, విచ్ ఇస్ నాట్ ప్రూవబుల్, అన్ప్రూవబుల్ అఫెన్సెస్ ఇవన్నీ. ఎమోషనల్ అఫైర్స్ ఇవన్నీ అన్ప్రూవబుల్ అఫెన్సెస్, ఇమోషనల్ అఫెన్సెస్, అన్ప్రూవబుల్ ఇమోషనల్ అఫెన్సెస్. వీటి మీద మనం వీడియోస్ తీయకపోతే ఏమవుతుందంటే సభ్య సమాజంలో రేపు పొద్దున కొన్ని రోజుల తర్వాత ఇంకా ఫిజికల్ కాంటాక్ట్స్ ఎక్కువ ఉండవు, టెక్నాలజీ పెరిగిపోతుంది కాబట్టి ఫిజికల్ అఫైర్స్ అనేవి తక్కువ ఉంటాయి. బట్ స్టిల్ దే విల్ బి చీటింగ్ దేర్ హస్బెండ్స్ ఆర్ దేర్ స్పౌసెస్, రాదర్ దెన్ సేయింగ్ హస్బెండ్స్, దేర్ స్పౌసెస్. ఇది మనము కనిపెట్టి ఈ పాయింట్స్ ని కనిపెట్టి ఇందులో కూడా ఏదో ఒకటి తర్వాత రావాలి. ఇప్పుడు ఆల్రెడీ చట్టం ప్రకారం ఎట్లా వచ్చేసిందంటే చాటింగ్ చేసి చాట్ లో ఒకవేళ ప్రూవ్ చేయగలిగితే వచ్చేస్తాయి. మాక్సిమం చాట్స్ డిలీట్ అయిపోయి వెళ్ళిపోతున్నాయి. సో దానివల్ల అది పట్టుకోలేకపోతున్నాం. ఫిజికల్ అఫైర్ ఉండదు. మళ్ళీ ఇక్కడ మీకు పాయింట్ ఏం చెప్తున్నాను, ఫిజికల్ అఫైర్ ఉండదు కానీ ఇమోషనల్ అఫైర్ ఉంటుంది, విచ్ ఇస్ మోర్ డేంజరస్ దెన్ ఫిజికల్ అఫైర్. ఓకే, అది కూడా డైవర్స్ కంటే డేంజర్ అది. అట్లీస్ట్ ఈ ఫిజికల్ అఫైర్ లో కనిపెడతారు, డైవర్స్ ఇచ్చేస్తారు. ఇది అసలు కనిపెట్టలేరు, ఇంట్లో సరిగ్గా ఉండరు. దీని డైవర్స్ కూడా ఇస్తాను కుదరదు. మరి ఎట్లా సార్? అంటే దీనికి సొల్యూషన్ ఉంది నాగరాజ్ గారు. దేనికి ప్రపంచంలో సొల్యూషన్ లేదని కాదు, దీనికి సొల్యూషన్ ఉంది. ఇది మనం మళ్ళీ ఇంకొక వీడియో తీద్దాము, ఎట్లా హౌ టు ఓవర్కమ్ దిస్ అనేది. మళ్ళీ వి విల్ టేక్ ఏ వీడియో, ప్రాపర్ వీడియో తీసుకొని విత్ ఎగ్జాంపుల్స్ తీసుకొని వెళ్దాం. ఇప్పుడు నాగరాజ్ గారు హౌ టు ఓవర్కమ్ అని మీరు అడిగారు కాబట్టి నేను మీకు నా మైండ్ లో వచ్చింది సైకలాజికల్ గా చెప్తున్నాను. యాజ్ ఎ సైకాలజీ స్టూడెంట్ అండ్ యాజ్ ఎ లాయర్ ఆల్సో నేను మీకు ఏం చెప్తున్నా అంటే, వెన్ husband feels that wife is not connected emotionally, okay, and 90% of అమ్మాయిల్లో ఫిజికల్ కంటే ఎక్కువ ఎమోషనల్ అఫైర్స్ చూస్తున్నాం. ఓకే, ఎందుకంటే వాళ్ళంత ఈజీగా అబ్బాయిలు వెళ్ళంత ఈజీగా అమ్మాయిలు వెళ్ళరు ఫిజికల్ దానికి.
ఈ ఇమోషనల్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్, ఉమ్, మనం అసలు పేరే ఇమోషనల్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్. ఓకే, ఇట్లా వెళ్ళినప్పుడు హస్బెండ్ ఏం చేయాలంటే, when they feel that the wife is going away from him mentally, emotionally, they have to take out time. ప్రపంచం అంతా పక్కన వదిలేసి, నీ బిజీ షెడ్యూల్ కానీ, నీ బిజినెస్లు కానీ అవన్నీ ఒక కొంచెం టైంకి వదిలేసి, యూ హ్యావ్ టు సిట్ విత్ యువర్, అంటే ఇది దేనికి, సమాజాన్ని ఉద్ధరిస్తాను కాదు, మీ ఇల్లు మీరు సరిగ్గా దారిలో పెట్టుకుంటానికి, మీ ఫ్యామిలీ, మీ పిల్లలు మీ మీద డిపెండ్ అయిన మీ పసి పిల్లలు రోడ్డు మీద పడకుండా ఉండటానికి మీరు ఇది చేయాలి. యాజ్ ఏ హస్బెండ్ యూ హ్యావ్ టు మేక్ హర్ సిట్ ఇన్ ఏ క్లోజ్ రూమ్. ఓకే, పాజ్ ఉండాలి, మొత్తం పీస్ అండ్ కామ్ ఉండాలి. అండ్ దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ ఇన్ ఏ పొలైట్ వే, నాట్ ఇన్ ఏ హార్ష్ వే. మళ్ళీ అది అస్సలు రావు బయటకు అప్పుడు. ఓకే, కూర్చోబెట్టండి, ఇన్ ఏ పొలైట్ వే అడగండి. అదే కైండ్ ఆఫ్ ఎ కౌన్సిలింగ్ విచ్ వీ డూ యాజ్ అ సైకాలజిస్ట్ ఆర్ యాజ్ ఎ అడ్వకేట్స్ వీ డూ. అదే మీరు ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు ఫస్ట్. ఓకే, పాజ్ ఒక రూమ్లో కూర్చోబెట్టాలి, పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉండాలి. అండ్ దెన్ స్లోగా ఓపెన్ అవ్వాలి. ఏంటి ఈ మధ్య కొంచెం నాకేదో అనిపిస్తుంది అంటే మీరే అడగాలి, నాకేదో కొంచెం నువ్వు దూరం వెళ్తున్నట్టు అనిపిస్తుంది, ఇష్యూ ఏంటి అని అడగాలి. షీ మైట్ నాట్ యాక్సెప్ట్ అట్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్, బట్ సెకండ్ థర్డ్ టైం మీరు మళ్ళీ అడిగినప్పుడు 100% ఆమె ఓపెన్ అయిపోతుంది. ఎందుకంటే అట్లాంటి అట్మాస్ఫియర్లో కూర్చొని అడిగినప్పుడు ఇంకా మైండ్లో ఏ డిస్ట్రాక్షన్ అటు ఇటు వెళ్తానికి లేనప్పుడు ద బ్రెయిన్ గెట్స్ కనెక్టెడ్, బ్రెయిన్స్ గెట్ కనెక్టెడ్. అండ్ ఈ బ్రెయిన్ అడిగింది ఆ బ్రెయిన్ సమాధానం ఇస్తుంది, ఇంకా వేరే ఏమి ఆలోచనలు ఉండవు. అప్పుడు షీ విల్ ఓపెన్ అప్ అండ్ షీ విల్ టెల్ వెరీ క్లియర్లీ దట్ అమ్మ బ్రేక్ డౌన్ అయ్యి ఏడ్సే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే అది కూడా భయంతోనే చేస్తుంది అమ్మ. భార్య ఆడది ఎప్పుడు కూడా తప్పు చేసినప్పుడు చాలా భయంతో ఉంటుంది. మగవాళ్ళలాగా బర్దగిచ్చి తప్పులు చేయరు, చాలా భయంతో ఉంటారు వాళ్ళు. ఓకే, అండ్ షీ బ్రేక్స్ అప్, షీ క్రైస్ అండ్ షీ విల్ యాక్సెప్ట్ ద మిస్టేక్ బై సేయింగ్ దట్ ఎస్ ఐ ఎమ్ టాకింగ్ టు హిమ్ బికాస్ యు ఆర్ నాట్ గివింగ్ టైమ్ టు మీ, బికాస్ ఆఫ్ యువర్ ఇర్రెస్పాన్సిబిలిటీ, బికాస్ ఆఫ్ కోపంలో కూడా చెప్తుంది, బికాస్ ఆఫ్ యువర్ ఇండిసిప్లిన్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ హ్యాబిట్స్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ ఆర్ బికాస్ ఆఫ్ your negligency towards the family or me or on my children or on my parents, I have to get connected to someone else to seek that ventilator support అని she will open up. అంటే నేను చెప్పేది ఏంటి అంటే తెలుగులో, ఎందుకు నువ్వు టైం ఇవ్వకపోవటం వల్ల, నువ్వు ప్రేమతో ఉండకపోవటం వల్ల, నువ్వు నా పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోవటం వల్ల, నువ్వు నా తల్లిదండ్రుల పట్ల రెస్పెక్ట్ చూపించకపోవటం వల్ల, నాకు ఇవన్నీ క్వాలిటీస్ ఎవరిలోనో కనిపిస్తాం వల్ల నేనేమి ఫిజికల్గా ఇన్వాల్వ్ అవ్వలేదు, నేను ఓన్లీ ఎమోషనల్ గానే ఇన్వాల్వ్ అయ్యాను, కావాలంటే నా పిల్లల మీద కొట్టాను కూడా చెప్తారు. నాకు కావాలంటే నా పిల్లల మీద కొట్టాను కూడా చెప్తారు. అండ్ అది కరెక్ట్ కూడా ఉంటుంది. అప్పుడు ఐ రిక్వెస్ట్ జెంటిల్మెన్ హస్బెండ్స్ ఏం రిక్వెస్ట్ చేస్తా అంటే, ప్లీజ్ డోంట్ స్పాయిల్ యువర్ లైఫ్స్, ప్లీజ్ డోంట్ స్పాయిల్ యువర్ లైఫ్. అంటే ఓన్లీ ఫిజికల్ ఇది కాదు, లైఫ్ అంటే బీయింగ్ హ్యాపీ విత్ యువర్ ఫ్యామిలీ. బీ హ్యాపీ, లివ్ ఎవ్రీ మూమెంట్, లివ్ ఎవ్రీ సెకండ్. ఫ్యామిలీ అంటే ఓన్లీ మీ వైఫ్, మీ పిల్లలకి మీరు రెస్పాన్సిబిలిటీ డబ్బులు ఇచ్చేస్తే వదిలేస్తాం కాదు. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ ఇమోషన్స్. ఆమె ఇమోషన్స్కి ఆమెకి ఏం కావాలో వాటికి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ సిబ్లింగ్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, అలాగే ఆమె కూడా అన్ని వైస్ వర్సా చేయాలి. ఇప్పుడు నాగరాజ్ గారు ఎప్పుడైతే స్పౌస్ బ్రేకప్ అవుతుందో, బ్రేకప్ అయ్యి మీకు నిజం చెప్పేస్తాం జరుగుతుందో, మీరు ఏమి అష్యూరెన్స్ ఇచ్చి అడుగుతారు, నేను ఏమి అనుకోను చెప్పు అని అడుగుతారు. మీరు మీ మాట మీద నుంచోవాలి. ఎప్పుడైతే మీ వైఫ్ బ్రేకప్ అయ్యి నిజం చెప్పేస్తుందో 100% మీరు అప్పుడు మీ వైఫ్ని దగ్గర తీసుకొని క్షమించి, ఓకే, కట్టసి చూపించాలి. ప్లస్ మీరు మీ మాట మీద నుంచొని క్షమించి మీ వైఫ్కి మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇచ్చి, మళ్ళీ ఇట్లాంటి తప్పుదారికి వెళ్లకుండా, మీరేం తప్పు చేస్తే ఆమె ఆ తప్పు చేస్తుందో కనుక్కొని ఆ తప్పును మీరు చేయకుండా ఉండాలి. అంతెందుకు నాగరాజు గారు, ఇప్పుడు కన్న తండ్రో కన్న తల్లో లేకపోతే సొంత అక్కనో సొంత అన్ననో మీరు ఎన్నోసార్లు గొడవపడి ఉంటారు లైఫ్లో. వాళ్ళని మరి 3 రోజుల్లో 4 రోజుల్లో మర్చిపోరు. ఎంత పెద్ద గొడవలైనా అన్నతోటి కానీ, అక్కతోటి కానీ, అమ్మతో కానీ, నాన్నతో కానీ మీరు 3-4 రోజుల్లోనే అసలు అది జరిగిందన్న విషయమే మర్చిపోతారు. మరి వైఫ్తో ఏదైనా చిన్న తప్పు జరిగినప్పుడు మీరు అంత పెద్ద పెద్ద శిక్షలకి, డైవర్స్లకి వెళ్ళే అవసరం ఏంటి? రైట్? ఒక్కసారి మీరు ఒక రిలేషన్ బ్రేకప్ అయ్యి ఇంకొకరితో పెళ్లి చేసుకుంటానికి వెళ్తే మళ్ళీ వాళ్ళతోటి ఎన్ని కష్టాలు వస్తాయో కూడా ఆలోచించుకోండి. ఏదో మీరు సెకండ్ మ్యారేజ్ అంటే చాలా హ్యాపీగా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, నన్ను ఇప్పుడు అన్ని అర్థం చేసుకొని పొయ్యే మీద నుంచి పేనం మీద పడినట్టు అవుతుంది అప్పుడప్పుడు. ఓకే, సో మీ దగ్గర ఉన్న పొయ్యే బెటర్ ఆ పేనం కంటే అనేది ఆలోచించుకోండి. దాన్ని సిమ్లో పెట్టుకొని జాగ్రత్త చూసుకోండి.
చాలా బాగా చెప్పారు సార్. జస్ట్ ఎస్ వి షుడ్ ఫర్గివ్ దెమ్. అండ్ నాగరాజు గారు మళ్ళీ నేను మిమ్మల్ని ప్రతిరోజు అప్రిషియేట్ చేస్తున్నట్టే ఇవాళ కూడా అప్రిషియేట్ చేసే పరిస్థితి మీరు తెప్పించుకున్నారు. వెరీ గుడ్ జాబ్ నాగరాజు గారు. చాలా థ్యాంక్ యూ. మంచి టాపిక్ తీశారు ఇది. ఈ ఇమోషనల్ అఫైర్స్ అనేది ఇప్పుడు దాకా నేను ఎక్కడ చూడలేదండి టాపిక్స్. మీరు నాకు చెప్తాం వల్ల నేను రీసెర్చ్ చేస్తాం జరిగింది. అందులో నుంచి తీసుకొచ్చిన పాయింట్స్ ఇవాళ ఇంటర్వ్యూ. సరే, అంటే ఇప్పటి వరకు ఓకే సార్, అంటే మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అయితే టచ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే కొంతమంది ఎంత దగ్గర తీసుకున్నా కూడా మాట విన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఆ సమయంలో భర్త ఏం చేయాలి? ఇప్పుడు నాగరాజు గారు ఇవాళ మనము మంచి క్లైమాక్స్ గురించి మాట్లాడాము. ఓకే, ఈ వీడియోలో ఈ క్లైమాక్స్ ఈ పాజిటివ్ కంక్లూషన్ తోనే ఎండ్ చేద్దాము. ఒకవేళ వినని వాళ్ళు ఉంటే వాళ్ళ భర్తను ఎట్లా పట్టాలి, వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు వేయాలి, భర్తకి ఏమేమి రెమెడీస్ ఉంటాయి వైఫ్ మీద లీగల్ గా తీసుకుంటానికి అన్నది భార్యలు కొంతమంది నేను ఇప్పుడు బేసిక్గా ఏమవుతారంటే అండి, ఇందులో భార్యలు ఫిజికల్ గా ఇన్వాల్వ్ కారు, ఎమోషనల్ గానే వెళ్తారు. బట్ ఫిజికల్ కంటే ఎమోషనల్ ఎంత నేరమో దాని వల్ల కూడా ఎన్ని క్రుయాలిటీ కేసెస్ సెక్షన్స్ వేయొచ్చు భార్య మీద. దానికి ఏం ఎవిడెన్సెస్ తీసుకోవాలి భర్తలు, ఎట్లాంటి ఎవిడెన్స్, అరే ఫిజికల్ గా దొరకట్లేదు నాకు అని ఫీల్ కాకండి, నేను చెప్తాము. ఓకే, అట్లాంటి ఎవిడెన్సెస్ ఏం తీసుకోవాలి చెప్తాము. ఖచ్చితంగా అలాంటి మారని భార్యలకు కూడా మనం పనిష్మెంట్స్ ఉన్నాయి. అలాంటి భర్తలు బయట ఎలా పడేయాలో కూడా వీ విల్ డిస్కస్ ఇన్ ద సెకండ్ వీడియో. ఓకే, దయచేసి ఇది నచ్చిన వాళ్ళు షేర్ చేయండి, లైక్ చేయండి. స్క్రీన్ పైన కనపడే నెంబర్ తోటి మనం అప్రోచ్ అవ్వండి. డెఫినెట్ గా మీకు సరైన న్యాయ సలహాలు, కౌన్సిలింగ్. అంటే ఈ వీడియో కంటిన్యూషన్ ఎవరికైనా కావాలనుకుంటే, మాట విన్నటువంటి భార్యలు ఏం చేయాలి కావాలంటే కౌన్సిలింగ్ కింద కామెంట్ బాక్స్ లో. నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఒక రూమ్ లో పీస్ఫుల్ రూమ్ లో కూర్చొని క్వశ్చన్స్ అడిగితే బ్రేక్ డౌన్ అవుతారు. ఒకవేళ భర్తలకి ఇది అవ్వని పక్షాన మీకు అట్లాంటి పొజిషన్ ఇంట్లో లేకపోయినా, లేకపోతే మీకు అంత నేను చెప్పినట్టుగా మీరు చేయలేకపోయినా, ప్లీజ్ గెట్ దెమ్ టు అస్. వీ హ్యావ్ ఎ కౌన్సిలింగ్ రూమ్స్, సైలెంట్ కౌన్సిలింగ్ రూమ్స్, సపరేట్లీ కాన్ఫిడెన్షియల్ గా ఉంటుంది. మనం మాట్లాడుకునేది పక్కన వాళ్ళకి కూడా ఏమి వినిపించదు, మన మధ్యలో జరిగేది మన మధ్యలోనే ఉంటుంది. అండ్ వీ విల్ డెఫినెట్లీ ప్యాచ్ అప్ వైఫ్ అండ్ హస్బెండ్ బోత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు.